అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈ వీడియోలో పాస్ట్ వీక్ నుంచి కూడా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి మార్వెల్‌లో. అండ్ ఆ అప్డేట్స్ అన్నిటిని కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. ఆల్సో మన ఛానల్‌లో లాంగ్ వీడియో వచ్చి కూడా చాలా రోజులు అయితే అయిపోతుంది. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక మనం ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే డాక్టర్ స్ట్రేంజ్ 3 ప్రాజెక్ట్ అనేది మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ప్రస్తుతానికైతే తీయబోట్లేదంట. బికాస్ డాక్టర్ స్ట్రేంజ్ ద మల్టీవర్స్ ఆఫ్ ది మ్యాడ్నెస్ మూవీ అనేది ఫ్యాన్స్కి చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. ఆల్సో ఈ మూవీకి ఇంకొక థర్డ్ పార్ట్ ఉన్నట్టుగా ఒక మూవీలో ఎండ్ క్రెడిట్ సీన్స్ కూడా చూపించారు. బట్ అవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పుకోవచ్చు. మార్వెల్ వాళ్ళు ఈ మూవీని 2027లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి మేజర్లీ. దీని గురించి మీరు అనుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే ద వండర్ మ్యాన్ సిరీస్ సంబంధించిన ఒక అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది మార్వెల్ నుంచి. మేజర్లీ చాలామంది ఈ ట్రైలర్ చూశాక ఒకే ఒక డౌట్ అయితే ఉంది, అసలు ఈ సిరీస్ ఎలా ఉండబోతుంది అనేసి. మోస్ట్లీ హాలీవుడ్లో ఉన్న ఒక స్టంట్ మ్యాన్ తనకి పవర్స్ వచ్చిన తర్వాత ఏం చేశాడు అనే దాని మీద హోల్ సిరీస్ అయితే ఉండబోతుంది. నాకు తెలిసి ఇది ఒక నెక్స్ట్ సిఎల్ఎక్స్ సిరీస్ అయ్యే ఛాన్స్ అయితే పక్కా కనబడుతున్నాయి. బికాస్ నాకు అసలు నచ్చలేదు ట్రైలర్. సో కాబట్టి మార్వెల్ ఫ్యాన్స్ ఇది వచ్చినా సరే పెద్దగా అయితే పట్టించుకోరు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ మూవీ సంబంధించి. అయితే ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ మూవీ షూటింగ్ అనేది స్కాట్లాండ్లో అయితే జరుగుతుంది. అయితే ఈ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ మూవీలో ఒక స్టంట్ జరుగుతున్న టైంలో టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్కి ఒక ఇంజురీ అయితే జరిగింది. సో దీని నుంచి అయితే టామ్ హాలండ్ తొందరగా అయితే రికవరీ అయ్యి మళ్ళీ షూటింగ్ అయితే వెళ్ళాడు. వేటెన్సీ మార్వెల్ ఇంకా ఫర్దర్లో ఏమో అప్డేట్స్ ఇస్తుందో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ మూవీ సంబంధించి. అయితే అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క షూటింగ్ అనేది 100% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా CGI వర్క్ అయితే ఉండబోతుంది. మేజర్లీ కొన్ని రూమర్స్ ప్రకారం మనకి డిసెంబర్లో అఫీషియల్ ట్రయల్ అయితే రాబోతుంది అని. సో వేటెన్సీ మార్వెల్ తీసుకొస్తుందో లేదనేది. ఇప్పుడు థోర్ 5 సంబంధించి ప్రాజెక్ట్ మాట్లాడుకుంటే మోస్ట్లీ థోర్ 5 ప్రాజెక్ట్ వచ్చిద్దో లేదో పక్కన పెడితే థోర్ యొక్క ఎండింగ్ అనేది అవెంజర్స్ డూమ్స్డే మూవీలో చూపించబోతున్నారని సమ్ రూమర్స్ అయితే వినబడుతున్నాయి. మోస్ట్లీ ఇది నిజం కూడా కాకపోవచ్చు. కానీ ఇది ఎంత బలంగా క్రియేట్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే క్రిస్ హెమ్స్వర్త్ ఏదైతే థోర్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నాడో తను అఫీషియలీ థోర్కి ఒక ట్రిబ్యూట్ వీడియో అయితే పెట్టాడు. దానివల్ల చాలా వరకు కూడా రూమర్స్ అయితే స్పెక్యులేట్ అవుతుంది అవెంజర్స్ డూమ్స్డే మూవీలో థోర్ చనిపోతాడని. బట్ మార్వెల్ ఇలా మనల్ని ఎప్పటి నుంచో ఫోల్ చేస్తూనే ఉంటుంది. 2019 ఇయర్లో కూడా సేమ్ అవెంజర్స్ ఎండింగ్ మూవీ వచ్చినప్పుడు ఇలానే కొన్ని క్యారెక్టర్స్ చనిపోతున్నట్టుగా ట్రిబ్యూట్ చెప్తున్నట్టుగా వీడియోస్ పెట్టారు. బట్ లేటర్ అవన్నీ బతికే ఉన్నాయి. మనం అనుకోలేని క్యారెక్టర్స్ అయితే మాత్రం చనిపోయినాయి, లైక్ ఐరన్ మ్యాన్, నటాషా లాంటివి. సో ఇప్పుడు కూడా అలాంటి చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. మనం ఇవి రూమర్స్గానే పెట్టుకుందాం. అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క షూటింగ్ అనేది ఎంత సీక్రెట్లీగా జరుగుతుంది అంటే ఈవెన్ ఒక కొన్ని యాక్టర్స్కి అసలు వాళ్ళు ఏం క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు అనేది కూడా తెలియదు. బికాస్ వాళ్ళంతా కూడా గ్రీన్ గ్రాఫిక్ బ్యాక్గ్రౌండ్స్లో అయితే వాళ్ళు యాక్ట్ చేస్తారు. వాళ్ళకైతే ఏమి కూడా తెలియదు. అయితే కొంతమంది యాక్టర్స్కి వాళ్ళు ఏ క్యారెక్టర్లో ప్లే చేస్తున్నారు అనేది వాళ్ళ ఒక యాక్టింగ్ బట్టి అనేది అయితే తెలుస్తుంది. కొంతమందికి మాత్రం వాళ్ళు టోటల్లీ VFX డ్రెస్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే మూవీ రిలీజ్ అవుతుందో ఆ టైంలో ఎడిటింగ్ చేసే VFX వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాళ్ళు ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారో అనేది. ఇలా ఎందుకని మార్వెల్ చేస్తుంది అంటే ఇలాంటి లీక్స్ అనేవి మార్వెల్ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో కనుక జరిగితే కనుక మళ్ళీ ఆ యొక్క మూవీకి స్పాయిల్ అవుతుంది. అందుకని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు మార్వెల్ వాళ్ళు. అయితే ఈ విషయంలో మోస్ట్లీ చాలా మంది తెలివిపోయి ఉండవచ్చు. అదేంటి అంటే మనకి ఎటర్నల్స్ మూవీ చూసినట్టయితే ఎటర్నల్స్ మూవీ లాస్ట్లో స్టార్ ఫాక్స్ అనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎటర్నల్స్ టీమ్కి హెల్ప్ చేస్తా అని చెప్పి వస్తాడు కదా తనే. అయితే తిను యాక్చువల్లీ థానోస్ యొక్క బ్రదర్ అంట. ఇది కామిక్స్లో మనం చూసుకుంటే అయితే తెలిసింది నాకు కూడా రీసెర్చ్ చేస్తున్న టైంలో. ఆఫ్టర్ ద అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మార్వెల్ వాళ్ళు మళ్ళీ ఒక న్యూ రీబోట్ని అయితే చేయబోతున్నారు. ఈసారి అవెంజర్స్ టోటలీ కనబడతారా అని అయితే చెప్పను, లైక్ టోటలీ సగం లేదా మళ్ళీ క్యామియోస్లా కనబడే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మొత్తం కూడా ద మ్యూటెంట్ సాగా అయితే నడవబోతుంది. మార్వెల్ అయితే అఫీషియల్ అయితే కన్ఫర్మ్ చేసింది. అండ్ మోస్ట్లీ ఎప్పటి నుంచో కూడా మార్వెల్ వాళ్ళు ఈ మ్యూటెంట్ సాగాని ఎక్స్ప్లోర్ చేద్దాం బిగ్గా అని ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. సో అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ అయిపోయిన తర్వాత మ్యూటెంట్ సాగాని అయితే మొదలెడతారు. ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకొని వాళ్ళు మార్వెల్ వాళ్ళు ఒక హార్డ్ డిసిజన్ అయితే తీసుకున్నారు. అదేంటి అంటే ఏదైతే మనం ఇప్పటివరకు ఫ్యాన్ ఫేవరెట్ హీరోస్గా మనం ఇప్పటి నుంచి ఊహించుకుంటున్నామో ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా ఈ యొక్క 2 క్యారెక్టర్స్కి సంబంధించిన రీకాస్ట్ అయితే చేయబోతున్నారు. అంటే ఈసారి మనం క్రిస్ ఈవెన్స్ని క్యాప్టెన్ అమెరికా రోల్ అయితే చూడం, అండ్ RDJని ఐరన్ మ్యాన్ రోల్ అయితే చూడం. కొత్త యాక్టర్స్ని అయితే చూస్తాం. ఇప్పటికే మార్వెల్ చాలా దిగిపోయింది. ఇది చేస్తే మాత్రం నెక్స్ట్ టైం ఇంకా దిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు అనుకుంటే చాలా ఏళ్ళ వరకు కూడా చేయొచ్చు, లైక్ 10 to 15 years వరకు లాగలరు. బట్ మార్వెల్ వాళ్ళకి అలా ఎందుకో థాట్ వచ్చిందో తెలియదు. ఇక ఫైనల్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం గైస్. అయితే ఈ ఫైనల్ అప్డేట్లో ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే మ్యూటెంట్ సాగాలో వోల్వరిన్ క్యారెక్టర్లో ప్లే చేస్తున్న హ్యూ జాక్మన్ ఇంకా స్టిల్ కంటిన్యూ అయితే చేయబోతున్నాడంట ఫర్దర్లీ MCUలోకి. అండ్ ఇదైతే గుడ్ న్యూసే. బికాస్ తను 90s వచ్చే వరకు కూడా ప్లే చేస్తాడు అంటే ఇంతకన్నా కావాల్సిందేముంది. మేజర్లీ ఈ యొక్క X-Men టీమ్స్లో మనకి ఫేవరెట్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా వోల్వరిన్ అని చెప్పచ్చు. లేటర్ డెడ్పూల్ అంతా కూడా. దీని గురించి మీరే అనుకున్నారు ఈ వీడియో గురించి కామెంట్స్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఆల్సో నెక్స్ట్ వీడియో వచ్చేసి టాప్ 7
బెస్ట్ కార్టూన్ షోస్ గురించి అయితే చేయబోతున్నా. ఈ వీడియో అయితే మాత్రం కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేది మాత్రం కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. టాటా.